జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరం ద్వాదశ రాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేవి మనం ఎలా తెలుసుకుంటాము అంటే, దీర్ఘకాలిక గ్రహ సంచారం చేసే గ్రహాల వల్ల మనం తెలుసుకుంటాం. దీర్ఘకాలిక అంటే సంవత్సరం పొడవుగా ఒకే రాశిలో ఉంటూ సంచారం చేయబోతున్న ఆ గ్రహాల నుంచి మనము ఎలాంటి ఫలితాలు వస్తాయో మనము తెలుసుకుంటున్నాం. అంటే ముఖ్యంగా శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల నుంచి మనకి సంవత్సరం అంతా ఎలా ఉంటుంది, గురుబలం ఉందా, శని బలం ఉందా, ఇలా మనము తెలుసుకుంటున్నాం. అంటే శని 2.5 సంవత్సరాలు తీసుకుంటాడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి. గురువు గారు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 1 సంవత్సరం పాటు తీసుకుంటున్నారు. రాహు కేతులు ఇద్దరు కూడా ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారడానికి 18 మాసాలు తీసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా ఈ గోచార ఫలితాలు అంటే రాశి ఫలితాల మీదే ఎక్కువ మంది డిపెండ్ అవుతున్నారు. మనకంటూ ఒక స్వజాతకం అనేది ఉంటుంది. ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది, చాలా బాగుంటుంది అని చెప్పినప్పటికీ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు చెప్పినట్లా జరగట్లేదు అని. ఎందుకు అంటే మీ జన్మ జాతకంలో ఏదైనా గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, ఏదైనా గ్రహదశ అంటే దుస్థానానికి సంబంధించిన గ్రహదశ జరుగుతూ ఉన్నప్పుడు, మీ జాతకంలో శని బలహీనపడ్డప్పుడు, అక్కడ గోచారంలో ఇప్పుడు శని మీనరాశికి వెళ్తున్నాడు, అక్కడ అష్టకవర్గ బిందులు తక్కువ ఇచ్చి ఉంటే ఆ ఫలితాలు అనేది పూర్తిగా రావు. దశాభుక్తి మనం మ్యాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ అనేది జరుగుతున్నది. ఆ వ్యక్తికి శని బలిష్టంగా ఉన్నాడు, మంచి స్థానాల మీద ఉన్నాడు, మంచి నక్షత్రం మీద ఉన్నాడు. సో బలిష్టంగా ఉన్నాడని అర్థం. ఆ దశ కొద్దిగా బాగా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. అలా ఆ దశాభుక్తి జరుగుతూ ఉన్నప్పుడు సపోజ్ మధ్యకాలంలో కానీ లేదా ఎప్పుడైనా సరే ఆ దశాకాలం పీరియడ్లో ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు కొద్దిగా డిస్టర్బెన్స్ ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాటి శని కదా, ఇక్కడ శని మహాదశ. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు కాబట్టే ఏళ్ళనాటి శని వచ్చినప్పటికీ కొద్దిగా డిస్టర్బెన్స్ ఫేస్ చేస్తారు. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు అందరికీ ఇబ్బందులు రావు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అదే ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, పూర్తిగా బలహీనపడ్డాడు. అలా శని బలహీనపడినప్పుడు ఎలా ఉంటుంది అంటే భయము, ఉద్యోగం సరిగ్గా ఉండదు, ఉద్యోగం దొరికినా చేయలేకపోతూ ఉంటాము, ఉద్యోగంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి. ఏదో చిన్న ఉద్యోగము, శారీరకంగా ఎక్కువ కష్టపడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగంలో చుట్టూ భయం ఏర్పడుతూ ఉంటుంది, ఆత్మవిశ్వాసం అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆటంకాలు, సమాజంలో మనకి అవమానాలు జరుగుతూ ఉంటాయి శని బలహీనపడ్డప్పుడు. అలాంటి సిచ్యుయేషన్, అలాంటి జాతకుడు బలహీనపడిన ఒక శని మహాదశ జరుగుతూ ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా చాలా కష్టాలు వచ్చేస్తూ ఉంటాయి. అంటే మీ జాతకంలో శని బలిష్టంగా ఉన్నప్పుడు ఏళ్ళనాటి శని వస్తే ఏదో కొద్దిపాటు ఇబ్బందులు వస్తాయి. మీ జాతకంలో శని బలహీనపడినప్పుడు, ఆ దశ జరుగుతున్నప్పుడు, ఆ సమయంలోనే ఏళ్ళనాటి శని వచ్చింది అంటే పూర్తిగా డిస్టర్బెన్స్, చాలా ఇబ్బందులు. ఇలా అండి అష్టకర్గ బిందువులు. తర్వాత ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశాభుక్తి జరిగేటప్పుడు శని మహాదశ జరుగుతూ ఉంటే ఆ శని ఎక్కడున్నాడు, ఒకవేళ శని మహాదశ జరుగుతూ ఉంది, శని బలిష్టంగా ఉన్నాడు, సో లాభస్థానంలో శని వచ్చాడు అంటే చాలా మంచి ఫలితాలు. అర్థమైందా అండి? ఒకవేళ ఒక వ్యక్తి జాతకంలో శని బలహీనపడ్డాడు, శని మహాదశ జరుగుతూ ఉంటుంది, ఉద్యోగం లేక ఏ చిన్న ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ చాలా మానసికంగా, శారీరకంగా ఆత్మవిశ్వాసం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అలాంటి సమయంలో అలాంటి వ్యక్తి జాతకంలో ఉన్న శని మహాదశ జరిగేటప్పుడు లాభస్థానంలో శని వచ్చి, ఆ లాభస్థానంలో నేను చెప్తున్నది గోచారంలో శని వచ్చి, అక్కడ గనక అష్టకవర్గ బిందులు 4, 5, 6 ఇచ్చి ఉంటే, ఈవెన్ ఇక్కడ మీ జాతకంలో శని బలహీనపడి శని మహాదశ జరిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ ఈ లాభస్థానంలో గోచారంలో శని వచ్చినప్పుడు మిమ్మల్ని
గ్రాడ్యువల్లీ రైజ్ అయిపోతారు. మంచి ఉద్యోగం దొరుకుతుంది ఆ సమయంలో. ఇది అండి. ఇలా మనం చూసుకోవాలి. ఇది మీకు అర్థమైందని భావిస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి అనే ఒక ఉద్దేశ్యంతోనే ఇది చెప్పడం జరిగింది. తర్వాత చాలామంది ఏళ్నాటి శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు శనిదేవుడి దగ్గరికి వెళ్ళి కొన్ని దీపాలు పెట్టి వస్తూ ఉంటారు. సో అలా మనకి ఎక్కువ శని ఇంపాక్ట్, శని నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరిగేటప్పుడు కాలభైరవేశ్వరుని పూజించాలి. కాలభైరవేశ్వరుని ఎక్కువ తలుచుకోవాలి. కాలభైరవేశ్వరుడు టెంపుల్‌కి ఎక్కువ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి బూడిద గుమ్మడికాయ దీపాన్ని పెట్టాలి. నీలమణి వేసుకోవడము ఇవన్నీ అవాయిడ్ చేయాలి. ఏళ్నాటి శని, పంచమ శని, అష్టమ శని, చతుర్థ శని జరిగేటప్పుడు ఇబ్బంది పెట్టడానికి వచ్చి ఉంటాడు. మళ్ళా మీరు శనిదేవుడి దగ్గరికి సంబంధించిన వస్తువులని వేసుకోవడము, నీలమణి, నల్లబట్టలు వేసుకోవడము ఇవన్నీ చేయకుండా మీరు కాలభైరవేశ్వర ఆరాధన చేయాలి. అప్పుడే ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గేది. సో గోచారంలో వచ్చినప్పుడు గురుబలం ఉంది, అయినా మాకు పెళ్లి కావట్లేదండి, మీరు గురుబలం ఉంది, వివాహ యోగం అని చెప్తున్నారు, పెళ్లి కావట్లేదు. వై? మీ జాతకంలోకి చెడు గ్రహాల దశ జరుగుతున్నప్పుడు, సో నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ జరుగుతున్నప్పుడు ఇబ్బందులు ఉంటాయి. అక్కడ మీ జాతకంలో ఏ దోషాలు ఉన్నాయో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి. చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయండి. చూడండి, అందరికీ హోమం వర్తించదు. అందరూ హోమం చేపించుకోగానే ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. జంప్ స్టోన్ వేసుకోగానే కోర్టు సంపాదిస్తాము, దిస్ ఈజ్ ఫేక్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కొన్ని సింపుల్ రెమెడీస్ వేళ్ల కొద్దీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, చంద్రుడు అంటే ఏంటి? నీళ్లు, వాటర్. ఈ ఎండాకాలంలో వాటర్ అందించండి. లేని వాళ్ళకి వాటర్ ఇవ్వండి. ఎవరైనా వాటర్ అడిగితే కప్పులో పూర్తిగా ఇవ్వండి, అర్థం సగం ఇవ్వకుండా. సో ఇది అండి, ఇలాంటి రెమెడీస్ వేల కొద్దీ ఉన్నాయి. ఆ గ్రహము జలతత్వ రాశిలో ఉందా, అగ్నితత్వ రాశిలో ఉందా, భూతత్వ రాశిలో ఉందా, వాయుతత్వ రాశిలో ఉందా చూసుకొని మనము పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇది అండి. సో ఇక 2025 మార్చి 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. తర్వాత గురువు గారు మే 13వ తేదీ వృషభ రాశి నుంచి మిథునానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక రాహు కేతులు మే 18వ తేదీ తర్వాత రాహు కుంభంలోకి, కేతు సింహంలోకి వెళ్ళి సంచారం చేస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయో, మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో ముఖ్యంగా మార్చి 30వ తేదీ తర్వాత మీకు ఏళ్నాటి శని కంప్లీట్ అవబోతున్నది. ఏళ్నాటి శని ఇంకా మీకు ఏళ్నాటి శని నుంచి విముక్తి చెంది ఇంకా శని భగవానుడు తృతీయానికి వెళ్ళి సంచారం చేస్తున్నారు. గురువుగారు మే 13వ తేదీ తర్వాత పంచమ స్థానం నుంచి షష్ఠ స్థానం అంటే 6వ స్థానానికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఇక ఈ మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా రాహు కేతులను చూసుకున్నట్లయితే ద్వితీయానికి రాహు వస్తున్నాడు మే 18వ తేదీ తర్వాత. మే 18వ తేదీ తర్వాత అష్టమానికి అంటే సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. ఈ గ్రహ సంచారం రీత్యా చూడండి, తృతీయ స్థానం అంటే శని యోగించే స్థానాలలో ఒక్క స్థానమైన తృతీయ స్థానానికి శని భగవానుడు వస్తున్నాడు. తృతీయ స్థానంలోకి శని రాగానే మకర రాశిలో పుట్టిన అందరికీ, అంటే మకర రాశిలో కోట్ల మంది ఉంటారు, ఆ కోట్ల మందికి కూడా శని తృతీయ స్థానంలో యోగిస్తాడా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అండి. ఎందుకు అంటే వాళ్ళకంటూ ఒక జాతకం అనేది ఉంటుంది. ఆ జాతకంలో మీ జన్మ జాతకంలో ఇప్పుడు మీనరాశికి శని వెళ్తున్నాడు. అక్కడ అష్టక వర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడు, అది చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకోకుండా మనమందరూ కూడా ఈ రాశికి ఇలా ఫలితాలని చెప్పగానే నమ్ముతున్నాం. అష్టక వర్గ బిందువులు మీదనే మనకి ఇప్పుడు తృతీయ స్థానంలో శని వెళ్తున్నాడు. శని ఎక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు? తృతీయంలో, 6వ స్థానంలో, లాభస్థానంలో మంచి ఫలితాలు ఇస్తాడు. తర్వాత మన జన్మ జాతకంలో బలిష్టంగా ఉన్నాడా లేదా అది కూడా మనం చూసుకోవాలి. శని మన జాతకంలో బలిష్టంగా ఉండి ఆ దశ వచ్చినప్పుడు మనకి ఏళ్నాటి శని కూడా వస్తే మీకు అర్థమవుతుందా? మన జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడు, ఆ దశాభుక్తి జరుగుతూ ఉంది, ఆ దశనే జరుగుతూ ఉంది, ఆ దశ స్టార్ట్ అయింది మనకి. ఎందుకంటే శని బలిష్టంగా ఉన్నాడు, మంచి ఫలితాలే గ్రాడ్యువల్లీ మనకి ఉద్యోగంలో అభివృద్ధి ఇవన్నీ కూడా చూస్తూ మనం ఒక సాఫీగా లైఫ్ సాగుతూ ఉంటుంది. సడన్ ఏళ్నాటి శనినో, పంచమ శనినో, అష్టమ శనినో వచ్చేస్తుంది గోచారంలో. శని మహాదశ మీకు శని గోచరంలో ఏళ్నాటి శని లేదా అష్టమ శని జరుగుతూ ఉంటుందని అనుకుందాం. అక్కడ అష్టకవర్గ బిందువులు తక్కువ ఇచ్చి ఉంటే ఈ హైయెస్ట్ మీకు జన్మజాతకంలో హైయెస్ట్గా ఉంటాడు కాబట్టి ఒక 50% పాజిటివ్ రిజల్ట్స్ అనేది తగ్గుతాయి.
50% మాత్రమే. ఎందుకంటే మీ జాతకంలో పూర్తి ప్రమాణంలో యోగించే స్థానంలో ఉంటున్నాడు కాబట్టి, అష్టాకర్క బిందువులు ఎక్కువ ఇచ్చాడు కాబట్టి. బట్ గోచారంలో కొద్దిగా ఏళ్నాటి శని సమయంలో అక్కడ అష్టాకర్క బిందువులు తక్కువ ఇచ్చాడు కాబట్టి, ఈ శని మహాదశ వచ్చిన తర్వాత కొద్దిగా డిస్టర్బెన్సెస్ ఫ్లక్చుయేషన్ అవుతుంది. ఇలా స్టడీగా ఉండే శని మహాదశ మీకు ఏళ్నాటి శని వల్ల, గోచరంలో వచ్చిన ఏళ్నాటి శని వల్ల కొద్దిగా ఫ్లక్చుయేషన్ అవుతూ ఉంటుంది. బట్ అదే శని మీ జన్మజాతకంలో పూర్తిగా బలహీనపడి అష్టకర్గ బిందువులు తక్కువ ఇచ్చాడు అని అనుకుందాం. అప్పుడు ఏళ్నాటి శని వచ్చింది. శని మీ జాతకంలో బలహీనపడ్డాడు. ఏళ్నాటి శని కూడా గోచారంలో శని అప్పుడు ఎలా ఉంటుందంటే, శని మహాదశ కూడా కంప్లీట్‌గా ఫెయిల్యూర్ అయ్యి చాలా వ్యక్తి ఇబ్బంది పడాలి. ఇది అండి. ఇలా మనం తెలుసుకుంటేనే ఫలితాలనేది ఈజీగా అర్థమవుతుంది. అది గురు మహాదశ కూడా ఇలాగే చెక్ చేసుకోవాలి మనము. ఒకవేళ గురు మహాదశ జరుగుతున్నప్పుడు, గురువు మన జాతకంలో కొద్దిగా డిస్టర్బెన్స్‌గా ఉన్నప్పుడు కొద్దిగా ఫలితాలు తక్కువ ఇస్తూ ఉంటాడు. బట్ లాభస్థానానికి గురువు వచ్చి అష్టకర్క బిందువులు ఎక్కువ ఇచ్చి ఉంటే సడెన్‌గా రైజ్ అవుతుంది ఫైనాన్షియల్ కండిషన్. ఇది మనం అర్థం చేసుకోవాలి. శని యొక్క మార్పు అనేది మీకు చాలా కీలకంగా ఉంటున్నది. తృతీయ స్థానంలోకి వెళ్తున్నాడని, తృతీయ స్థానం అంటే ఏంటి? కమ్యూనికేషన్ బాగుంటుంది. శని అంటే ఏంటి? సమాజం. తృతీయ స్థానం అంటే ఏంటి? సమాజంలోనే ఇప్పుడు సమాజానికి అధిపతి అయిన శని తృతీయ స్థానానికి వెళ్తున్నాడు, సమాజ స్థానానికి. తర్వాత ఇక్కడ తృతీయ స్థానం అంటే ఏంటి? మన ఒక షార్ట్ జర్నీస్, తర్వాత సిబ్లింగ్స్, తర్వాత మనము ఎలా నడుస్తున్నాము, ఫాస్ట్‌గా నడుస్తామా, స్లోగా నడుస్తామా, ఇవన్నీ కూడా తృతీయ స్థానమే చూసుకుంటాం. మనం రైటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి? తృతీయ స్థానం చూసుకుంటాం. రైటింగ్ స్కిల్స్ రాసేది పిల్లలు రాస్తూ ఉంటారు కదా నోట్‌బుక్‌లు. ఆ స్కిల్స్ ఎలా ఉన్నాయి? తృతీయ స్థానం చాలా ఇంపార్టెంట్. అలాంటి తృతీయ స్థానానికి శని వస్తున్నాడంటే పరాక్రమంగా ఉంటారు. సంఘంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు, ఆర్థికంగా అభివృద్ధి, ఒక చిన్న ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. మీకంటూ ఒక రికగ్నైజేషన్ వస్తుంది. అది అందరికీ కూడా సేమ్ ఫలితాలు ఉండవు. అందుకే ఎగ్జాంపుల్ ఇచ్చేసాను మీకు. బట్ అష్టాకర్క బిందువులు గనక ఏ 0, 1, 2 ఉంటే కొద్దిగా చెడు ఫలితాలైతే రావు. కొద్దిగా మిశ్ర ఫలితాలు, కొద్దిగా భయము, తృతీయ స్థానం కాబట్టి కొద్దిగా భయము. సో ఇలాంటివి. అదే 4, 5, 6 ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్స్. చాలా మంచి ఫలితాలు అనేది మీకు వస్తాయని తెలుసుకోవచ్చు. మొత్తానికి తృతీయ స్థానంలో శని యొక్క మార్పు మకర రాశి వాళ్ళకి చాలా కీలకంగా ఉంటున్నది. బట్ అంటే మంచి ఫలితాలు తెచ్చిపెడుతుంది. డిపెండ్స్ ఆన్ అష్టకర్క బిందువులు. అందరికీ ఒకేలాగా కోట్లు సంపాదిస్తారు అయితే అని మాత్రం ఇక్కడ నేను చెప్పను. ఎందుకంటే ఇది రాంగ్ సెంటెన్స్. అందరికీ మకర రాశిలో పుట్టిన కోట్ల మందికి కూడా కోట్లు సంపాదిస్తారా అండి? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ స్థానానికి గురువు వస్తున్నాడు. ఇది కొద్దిగా ఇబ్బంది. ఆర్థిక విషయంలో కొద్దిగా డిస్టర్బెన్సెస్. బట్ తృతీయ స్థానంలో శని ఉంటాడు కాబట్టి ఇట్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొద్దిగా హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్, గ్యాస్ట్రిక్, బీపీ, షుగర్ ఉన్నవాళ్ళు, అసిడిటీ ఇవన్నీ కూడా వచ్చే సూచనలు ఉంటాయి. తర్వాత మనకి ద్వితీయ స్థానంలో రాహు, అష్టమ స్థానంలో కేతువు. స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బట్ రాహు, కేతువులు అష్టమ స్థానానికి, ద్వితీయ స్థానానికి వచ్చారు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. రాహు దశనో, కేతు దశనో జరుగుతూ ఉంటే మాత్రమే కొద్దిగా భయపడాలి. లేకపోతే భయపడకండి. ఈ కేతువుకి ఉలవలు ప్రతి మంగళవారం నానబెట్టిన ఉలవలని ఒక 1/2 kgనో, ఒక 1 kgనో సోమవారం సాయంత్రం పూట నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే బెల్లం కలిపి నా గోచారంలో ఉంటున్న అష్టమ భావస్థిత కేతు గ్రహ దోష నివారణ అవ్వాలని మొక్కుకొని రోడ్ సైడ్ ఉన్న ఎద్దులకి, అంటే మనం టౌన్లో చూస్తూ ఉంటామండి, ఆవులు, ఎద్దులు, ఆ దూడలు, అవి ఏదేదో తినుకుంటూ జీవిస్తూ ఉంటాయి. సో అలాంటి వాటికి మీరు పెట్టండి. అది ఎంతో మీకు పుణ్యం. గోసేవ చేసుకోండి. ఒక 9 మంగళవారాలు లేదా 7 మంగళవారాలు చాలు. 7 మంగళవారాలు పెట్టుకోండి. అలా తినిపించండి. రాహుకి, అమ్మవారికి, కాళికా అమ్మవారికి ఎరుపు రంగుల పూలు ఇస్తూ ఉండండి. దత్తాత్రేయ ఆరాధన ఎక్కువ గురువారము శనగపిండితో చేసిన ఏదైనా సరే తీపి పదార్థము గురువారం పూట రాఘవేంద్ర స్వామి లేదా దత్తాత్రేయ లేదా షిరిడి సాయి లేదా దక్షిణామూర్తికి నైవేద్యం పెట్టి, ఈశ్వరుడికి పెట్టినా నో ప్రాబ్లం, నైవేద్యం పెట్టి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచి పెట్టండి. ఇలాంటి ప్రక్రియలు చేసుకుంటూ వెళ్ళండి. పెద్ద హోమాలు, రెమెడీస్ ఇక్కడ అవసరం లేదు. ఎందుకంటే గురువు చూస్తే మిథున రాశిలో, శని చూస్తే జలతత్వ రాశిలో హోమాలు అవసరం లేదు. సో బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత కాలభైరవేశ్వరుడికి కొద్దిగా అప్పుడప్పుడు మీరు చిన్నపాటి పూజలు, అష్టమి రోజు కొద్దిగా కాలభైరవేశ్వరుడికి అభిషేకాలు లాంటివి చేయించుకోండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.